సర్కారు బడిపై అపనమ్మకమే. ప్రభుత్వ స్కూళ్లలో నానాటికి తగ్గుతున్న విద్యార్థులు. 2021-22లో 5వ తరగతి వరకు 11,19,000 మంది విద్యార్థులు ఉన్నారట. 2023-24కు వచ్చేసరికి కేవలం 8,15,000 మంది పిల్లలే ఉన్నారట. ఎంత భయంకరమైన రిపోర్ట్ చూడండి. అంటే దగ్గర 3 లక్షల మంది పిల్లలు రాలేదన్నమాట స్కూల్కి. అంటే జాయిన్ అయిన వాళ్ళు కాదు నేను అంటున్నది. అంటే 5th క్లాస్కి ఆనాటి ఉన్న నెంబర్కి, అంటే 2021-22 నాటికి ఉన్న నెంబరు, కొత్త వాళ్ళు జాయిన్ అవ్వలేదన్నమాట. అంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళలే. ఆ నెంబర్ ఎంతకు పడిపోయింది? 8,15,000కు పడిపోయింది. 11,19,000 నుంచి. శాసనసభలో ప్రవేశపెట్టిన నివేదికలో వెల్లడి. ఈ గవర్నమెంటే ప్రవేశపెట్టింది. ఇగో ఇది రిపోర్ట్ అని. మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నది? విద్య విషయంలో వీళ్ళ ఆలోచన ఏంది? 7%. కేసీఆర్ ఎంత పెట్టిండు? గదే ఒక 0.89% అటు ఇటు, ఒక 1,000-2,000 కోట్లు అటు ఇటు అంతే. ఆయన ఎంతైతే అదే ఏ మార్గంలో నడిచిండో కేసీఆర్, రేవంత్ రెడ్డి కూడా ఎడ్యుకేషన్ విషయంలో అదే మార్గంలో నడుస్తున్నాడు. మళ్ళీ నేనే విద్యాశాఖ మంత్రి, నాకు విద్య అంటే చాలా ఇది. అరే మరి కేసీఆర్ ఇదే చెప్పిండు, గురుకులాలని అదని ఇదని ఆగం చేసిండు మొత్తం వ్యవస్థనంతా. ఇప్పుడు మీరు నాకు విద్య పట్ల చాలా అదున్నది, నాకు అన్నీ తెలుసు, విద్యాశాఖ మంత్రి కూడా నా దగ్గరనే పెట్టుకుంటా, ఇవన్నీ చెప్పిర్రు. చివరికి 7% బడ్జెట్ దగ్గర ఆపేసారు. ఎంత ఘోరమైన విషయం ఇది చూడండి ఒకసారి. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఏటేటా గణనీయంగా పడిపోతుంది. ఈ పరిణామం ప్రాథమికోన్నత బడుల్లో అధికంగా ఉన్నది. అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో వారి సంఖ్య పెరుగుతూ ఉండడం గమనార్హం. ప్రైవేట్ స్కూళ్ళలో దేనికి పెరుగుతున్నది? గవర్నమెంట్ కారణంగానే, ప్రభుత్వాల నిర్ణయాల కారణంగానే ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. ఇగో అసెంబ్లీలో సోమవారం పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన ఫలితాల బడ్జెట్పై విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2021-22, 22-23, 23-24 విద్యా సంవత్సరాల్లో స్కూళ్ళు, విద్యార్థుల సంఖ్య, ఇతర అంశాలను పొందుపరిచారు. 2021-22లో విద్యాశాఖతో పాటు ఇతర శాఖల పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 20,004 ఉన్నాయి. వాటిలో 11,19,000 మంది విద్యార్థులు చదివారు. 2023-24లో వారి సంఖ్య 8,15,000కు పడిపోయింది. ఏకంగా 3,04,000 తగ్గింది. 2021-22లో ప్రాథమికోన్నత పాఠశాలలు 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్న స్కూళ్ళు 3,371 ఉంటే వాటిలో 3,26,000 మంది పిల్లలు చదివారు. వారి సంఖ్య గత విద్యా సంవత్సరంలో 2,33,000కు పడిపోయింది. అంటే దగ్గర ఎంత? 1,93,000. ఉన్నత పాఠశాల అంటే 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇదే పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఏటేటా మెరుగుపడుతున్నాయి. ఎవడరా చెప్పింది మెరుగుపడుతున్నాయని? కనిపించింది మెరుగుపడుతున్నాయని? ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిరు. మీ బొంద టీచర్లకు ఏమైనా ట్రైనింగ్ ఉందా? లేకపోతే ఏమైనా సమయానికి పుస్తకాలు వస్తున్నాయా? అక్కడ కూర్చోవడానికి ఏమైనా బెంచీలు ఉన్నాయా? బోర్డు మీద రాసే చాక్ పీసు డబ్బులన్నా మీరు కనీసం ఇచ్చిర్రా? గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు పెరుగుతున్నాయి. అయినా పిల్లల సంఖ్య ఎందుకు పడిపోతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవానికి గురుకులాలు, కేజీబీవీల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఈ తగ్గుదల ప్రభుత్వ స్థానిక సంస్థలతోనిదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతోంది. 2021-22 విద్యా సంవత్సరంలో వారి సంఖ్య 2,97,324 ఉంటే 22-23లో 2,81,938 మంది పనిచేశారు. అయితే 2023-24 సంవత్సరంలో వీరి సంఖ్య 3,16,571కి చేరిందట. రెండు ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి. రవాణా ఛార్జీలు ఇవ్వలే. విద్యా హక్కు చట్టం ప్రకారం అసలు విద్యా హక్కు చట్టం అమలవుతుందా రాష్ట్రంలో? కేసీఆర్ అమలు చేయలే. విద్యా హక్కు చట్టం అమలు చేయడానికి రేవంత్ రెడ్డికి ఉన్న ఇబ్బందులు ఏంటి? విద్యా హక్కు చట్టం అమలు చేయడానికి 8 నెలల సమయం ఇంకా కావాలన్నా? మొన్ననే వచ్చినవాటరా దీనికి కూడా. ఈ చట్టమే అమలు కావట్లేదు ఈ రాష్ట్రంలో. పాఠశాలలు, ఆవాసాలకు దూరంగా ఉంటే విద్యార్థులకు రవాణా ఛార్జీలు కూడా చెల్లించాలి. ఇది విద్యా హక్కు చట్టం చెప్తున్నది. ఈ మేరకు 2022-23లో 37,103 మంది, 2023-24లో 30,395 మంది అర్హులుగా ఉన్నా ఒక్కరికి కూడా చెల్లించలేదట. అంటే ₹1 ఇయ్యలే కేసీఆర్ గవర్నమెంట్లో. ప్రస్తుతం వారి సంఖ్య 13,219కి తగ్గింది. ఎంత భయంకరమైన విషయం చూడండి. వీళ్ళకి రవాణా ఛార్జీలు ఇచ్చి ఉంటే ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య కంటిన్యూ అయ్యేది. వీళ్ళ రవాణా ఛార్జీలు చెల్లించకపోవడం ద్వారా
దాదాపు ఎక్కడే 30,000 ఎక్కడే 13,000, అంటే దగ్గర దగ్గర 20,000 మంది ఆగిపోయారు బడికి పోకుండా. ఈసారైనా ఇస్తారా అన్నది చూడాలి. ఇయ్యరు. ఎందుకు ఇస్తారు? వీళ్ళ ఆలోచన కూడా సేమ్ కేసీఆర్ ఆలోచనే. ఎందుకు కేసీఆర్ ఆలోచన అంటున్నాం? వీళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు బతకాలి, ప్రైవేట్ స్కూళ్ళకు వచ్చే పిల్లల పేరెంట్స్ దగ్గర రక్తం గుంజి ఆ రక్తాన్ని పార్టీలకి ఫండ్ కింద ఇస్తాయి. కేసీఆర్కి ఇచ్చినాయి, ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఇస్తాయి. అందుకే రేవంత్ రెడ్డి కూడా విద్యాశాఖ మీద 7% బడ్జెట్కి ఆగిపోయింది కేసీఆర్ లాగానే. ఓ డైట్ ఛార్జీలు పెంచాలన్న ఆలోచన లేదు, ఒక పిల్లలకి రవాణా ఛార్జీలు ఇవ్వాలి, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి, స్కూళ్ళకి బిల్డింగ్లు లేవు, చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి ఆలోచనలు వీళ్ళకి రావు. ఇప్పుడు ఈ స్కూల్స్ ఓపెన్ అయినాయి కదా, మొన్న వర్షాలు పడ్డాయి కదా, ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి చూద్దాం ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారో చూద్దాం. ఒక్కొక్క చెరువు ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క చెరువును తలపిస్తున్నది. ఏమన్నా దీని మీద ఏమన్నా ఒక రివ్యూ ఉన్నదా విద్యాశాఖ మీద? మళ్ళీ మేము ఇంటర్నేషనల్ స్కూల్ కడతాం మండలానికి ఒకటి. మానుకోర్రా బాబు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం మానుకోండి. ఉన్న స్కూల్ బాగు చేయండి ఫస్ట్. ఇగో ప్రస్తుతం విద్యా సంవత్సరంలో 2,270 కంప్యూటర్ ల్యాబ్లు, 3,317 స్మార్ట్ తరగతి గదులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిరుడు 640 ల్యాబ్లు, 697 స్మార్ట్ తరగతులు ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్న ఒక్కటి కూడా పెట్టలేదట. కేసీఆర్ పెట్టలే ఒక్కటి కూడా. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అంటే ఆయన కూడా పెట్టాడు. ఇది చాలా చాలా డీటెయిల్డ్ రిపోర్ట్. ఇది రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది పాఠశాల విద్యాశాఖ. సిగ్గుపడండి దయచేసి. నేను అనుకోవడం ఇది చదువుతుంటే వ్యూవర్షిప్ కూడా తగ్గుతూ ఉంటుంది. జనానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. జనానికి ఏమైనా రుణమాఫీ అయిందా, వచ్చిన అకౌంట్లో పడ్డాయా, రైతు బంధు ఎప్పుడు పడుతుంది, పెన్షన్ ఎప్పుడు వస్తుంది, ఈ ఆలోచన తప్ప కండ్ల ముందున్న నా మనవనికో, కండ్ల ముందున్న నా కొడుక్కో, నా బిడ్డకో చదువు లేదు, ప్రభుత్వ స్కూళ్ళకి పంపలేకపోతున్నాం, ప్రైవేట్ స్కూళ్ళలో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, మరి ఎట్లా దీని నుంచి ఎట్లా బయటపడాలా, ఎట్లా గవర్నమెంట్స్ మీద ఒత్తిడి తేవాలా అన్న ఆలోచన కనీసం ఒక్కరికైనా జనానికి కూడా లేదు పెద్దగా. మీరు చూడండి, ఎడ్యుకేషన్ మీద కానీ హెల్త్ మీద కానీ మీరు వీడియోలు చేయండి, ఆ వీడియోలు అనుకున్న స్థాయిలో జనాలు చూడరు. అయిదా ఏదిగా పోయేది కాదని వదిలేస్తారు. మరి అట్లా వదిలేస్తే ఎట్లా గవర్నమెంట్స్ మీద ఒత్తిడి తేవాలి? చాలా దారుణమైన విషయం. మార్పు అని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మీరు కూడా ఏం చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి. ఇగో 10 రోజులు బ్యాగుల్లోని బడి 6 నుంచి 8 తరగతులకు వర్తింపు మార్గదర్శకాల విడుదలట. ఎందుకు ఈ సోదంతా?